యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. 105వ కీర్తన 18-19 వచనాలు. యోసేపు ప్రవర్తనను, మాటలను, తలంపులను దేవుడు పరిశోధిస్తున్నాడు. అతడు తన జీవితంలో కలిగిన ఇబ్బందులకు, బానిస బ్రతుకుకు, తండ్రి ప్రేమ నుండి ఎడబాటును బట్టి, అన్నల ద్వేషమును బట్టి దేవుని మీద సనుగుకొనలేదు, విసుకలేదు. ఆయన మార్గములను గురించి ప్రశ్నించలేదు, ఫిర్యాదు చేయలేదు. కీడు కల్పించిన వారి మీద బాధను మనసులో దాచుకొని పగ పెంచుకొనలేదు. కానీ దేవుని వాక్యము అతనిని పుటము వేయునట్లుగా తనను తాను తగ్గించుకొని దేవుని చేతులకు అప్పగించుకొని దేవుడే అతని కొరకు క్రియ చేయాలని ఓర్పుతో వేచియున్నాడు. ఎవరెన్ని కీడులు తలపెట్టినా నా దేవుడు నాకు తోడయున్నాడు. వాటిని నాకు మేలు కొరకై ఉద్దేశించి సమస్తమును జరిగించువాడని మంచి నిరీక్షణ, నమ్మకం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతనిని అధికారుల మీద అధికారమిచ్చి ఆశీర్వదించాడు. ఆమేన్.